పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణింపలేము స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువనేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరుతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా. ఈరోజు వాక్యం విషయంలో తోడ్పడేవారు నాతో పాటి లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివినిపించండి అమ్మా. లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎవరు మొదట్లో తీస్తారో చదివినిపిస్తారా? పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పావులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందిన ఎడల మీరందరూ అలాగే నశింతురు. థ్యాంక్ యూ అమ్మా.
సరే కంటిన్యూ అమ్మా. ఇంకొక ఇది కూడా ఉంటుంది. 4-5 వచనాలు కూడా చదివేయండి. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరి కంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూను అలాగే నశింతురు. థ్యాంక్ యూ. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. బ్రదర్ విజయ్ గారు, ఈ దినం నేను సిద్ధపరిచిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ మనకి ఎప్పుడు నేను చూపించమని చెప్తానో అప్పుడు చూపించటం స్టార్ట్ చేస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి మీ దగ్గర నుంచి పిలుపు పొంది పాస్టర్ రతీష్ గారు ఈ పరిచర్యని ప్రారంభం చేసి ఉన్నారు. దాన్ని బట్టి తండ్రి అనేకులు మేలు పొందుతున్నారు. ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ ఉదయకాలం సమయంలో మిమ్మల్ని ఆశీర్వదించమని మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు. చాలా మంది ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ ఉదయకాలంలో మేము లెగిసి దేవుని ఆరాధించాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో తండ్రి వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడులకనే ఒక ప్రాముఖ్యమైన జనరల్ సత్యం మీతో పంచుకొని ఈ దినం సందేశంకి నేను వస్తాను. అదేమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య. నేను అనేక సార్లు మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఆరాధన అన్నిటికంటే మించిన గొప్ప పరిచర్య అని మనం ఎందుకు చెప్పొచ్చు అని అంటే, వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి కదా ఈ లోకంలో. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎందుకు ఆరాధించే పరిచర్య అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య అని ఒక ప్రశ్న ఏర్పడినప్పుడు దానికి జవాబు ఏమనగా, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది శాశ్వతమైన పరిచర్య. నేను మధ్యలో చిన్న క్వశ్చన్స్ కూడా అడుగుతాను. మీరు అన్మ్యూట్ చేసుకొని అన్న ఆన్సర్ ఇవ్వండి, పబ్లిక్ చాట్లో అన్న ఆన్సర్ ఇవ్వచ్చు. నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతాను. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరన్నా రోగిలు ఉంటారా? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా? లేకపోతే అందరూ? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కానీ ఒక్క పరిచర్య ఏది ఈ లోకంలో ప్రారంభమైందో అది కొనసాగుతుంది. అదేంటంటే దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దీవెనలు ఆయన మన జీవితంలో కుమ్మరించిన సమయంలోనే కాదు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన మంచి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచి గుణంలో బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఒక ఫేమస్ వర్షిప్ లీడర్, కొంచెం మందికి మీకు తెలిసే ఉంటది, ఆయన పేరు డాన్ మోయన్ గారు. ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతో ప్రారంభం చేస్తారు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని సమయంలో దేవుడు మంచివాడు, మన దేవుడు మంచివాడు అన్ని సమయంలో. అది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదండి, దానికి వాక్య ఆధారం కూడా ఉంది. ఒక సంభాషణ జరుగుతుంది మోషే దేవుని మధ్యన. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలని. ఆ సమయంలో దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో ఒకసారి ఆ లేఖన భాగం కూడా నేను చదివిపిస్తాను. ఎవరు మొదట్లో తీస్తారో చదివినిపించడమా? నిర్గమకాండం 33వ అధ్యాయము
18-19 వచనాలు. నిర్గమకాండం 33:18-19 వచనాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను. నా మంచితనం నీ చూపిస్తాను అని అంటున్నారు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఆయన మహిమనే ఆయన మంచితనమై ఉన్నది, ఆయన మంచితనమే ఆయన మహిమై ఉన్నది. ఏ క్రైస్తవుడు ఈ సత్యం మీద ఆయన క్రైస్తవ జీవితంని కట్టుకుంటాడో, నా దేవుడు మంచి దేవుడని, ఆయన జీవితంలో ఏ గాలి తుఫానన్నా రానియండి, ఆయన విశ్వాసం నిలకడగా ఉంటది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏ ఇల్లనండి చూచుటకు బయట నుంచి బాగానే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఏ ఇల్లు దేని మీద కట్టబడింది, రాయి మీదనా, బండ మీదనా, లేకపోతే ఇసుక మీదనా అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, గాలి తుఫాన్ వచ్చినప్పుడే. ఒక భక్తుని గురించి నేను చెప్తున్నాను, ఇంకా నేను మెయిన్ సందేశంకి నేను రాలేదు. ఒక భక్తుని గురించి నేను చెప్తున్నాను, ఆయన పేరు మీరు గెస్ చేయాలి. ఆయన నీతిమంతుడు, నానా కష్టాలకి గురి అవుతున్నాడు. అంతకే ఆయన చేసిన పాపంల వలన కాదు, ఆయన చేసిన నేరంల వలన కాదు. ఆయన భార్య కూడా వచ్చి ఏమని అంటుందంటే, నువ్వు దేవుని శపించి చనిపో అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నామమ్మా మనము? యోబు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో యోబు ఆ కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్ళే సమయంలో దేవుడు మంచివాడు అనే సత్యం మీద ఆయన విశ్వాసంని కట్టుకున్నాడు. కాబట్టి ఆయన పలికిన సాక్ష్యం ఏంటో ఒకసారి మనం చదువుదాం. మరి సహోదరి సహాయం నేను తీసుకుంటాను. యోబు గ్రంథం 23:10 చదవండమ్మా. యోబు గ్రంథం 23:10 బైబిల్స్ లో అండర్లైన్. నేను నడుచుచున్న మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా దేవుడు మంచి దేవుడు, చూచుచున్న దేవుడు. ఆయన నా జీవితంలో ఈ కష్టాలను అనుమతించాడంటే నా మేలు కొరకే. ఎందుకంటే చివరిలో ఈ కష్టాల ద్వారా నేను ప్రయాణమై ఎలాగ నేను చివరిలో కనిపిస్తానంట, మెరిచే బంగారం వలె కనిపిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఏ క్రైస్తవుడు ఆయన విశ్వాసంని ఈ సత్యం మీద కట్టుకుంటాడో, నా దేవుడు మంచివాడు అనే సత్యం మీద ఆయన ఎప్పుడు నిలకడగానే ఉంటాడు. అయితే ఈ దినము దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరూ లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరూ లేరు, ఆయనంత ధనవంతుడు ఎవడూ లేడు, ఆయనంత సాత్వికుడు ఎవడు లేడు, ఆయనంత పరిశుద్ధుడు ఎవడు లేడు. ఆయన ఉన్న మంచి గుణముల బట్టి ఒక గుణంని తీసుకొని ఈ దినము ఈ సందేశం తీసుకొని వస్తున్నాను. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. సందర్భం తగ్గట్టు ప్రభువారు మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో మనం గమనిస్తే సందర్భం తగ్గట్టు ఆయన మాట్లాడటం మనం గమనిస్తాం. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. సందర్భం తగ్గట్టు మాట్లాడితే ఏమవుతుంది అని అంటే, ప్రజలకి సందేశం ఇంకా సులభంగా అర్థమవుతుంది. గలిలియా సముద్రం పక్కన వాళ్ళు ఇంకా శిష్యులు కాలేదు. ఆంద్రియా, పేద్రు, యోహాన్, యాకోబు చేతిలో చేపలు పట్టే వలలున్నాయి. ఆ సమయంలో ప్రభువారు వాళ్ళకి అనిపించి చెప్పిన మాటలు ఏంటంటే, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. సందర్భం తగ్గట్టు వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. అలాగే సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన ఆమె నీళ్ళు తోడుకుంటుటకు వచ్చి ఉన్నది. అమ్మా, నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అని అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆ సమయంలో ఉన్న ఫ్లాష్ న్యూస్, ఆ కాలంలో TV9 లేదండి, TV5 లేదు, టైమ్స్ నౌ లేదు, NDTV లేదు. కానీ అప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే అందరు మాట్లాడుకుంటున్నారు. అది ఆ వాక్య భాగం నేను చదివించాను. లూకా సువార్త 13:1-5 పొంతి పిలాతు కొంచెం మంది గలీలులని చంపివేసేసాడంట. అది హాట్ న్యూస్. ఎందుకంటే పొంతి పిలాతుకి గలీలులని చంపుటకు అధికారం లేదు. జస్ట్ కొంచెం చరిత్ర మీతో పంచుకుంటున్నాను, జియో పొలిటికల్ హిస్టరీ నేను మీతో పంచుకుంటున్నాను. ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకుందాం. ఇదే ఇజ్రాయెల్ దేశం అని అంటే, రోమిలు దీన్ని పరిపాలించుటకు యోర్దాను నది పటమర వైపు ఉన్న భూమిని కొన్ని భాగాలుగా విభాగించారు. ఇక్కడ చూడండి, నేను ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్తున్నాను. ఉత్తరం వైపు ఉన్న భాగము గలీలియా, మధ్యలున్న భాగము సమేరియా, దక్షిణం వైపు ఉన్న భాగము యూదియా. మరి చెప్తున్నాను, ఉత్తరం వైపు ఉన్న భాగము గలీలియా, అలాగే మధ్యనున్న భాగము సమేరియా, ఇంకా దక్షిణం వైపు ఉన్న భాగం యూదియా.
యూదియాకి సమేరియాకి అధిపతి పొంతి పిలాతు. అంటే రోమా రాజ్యము ఇజ్రాయేలీలని పరిపాలించుటకు ఆయనని ప్రతినిధిగా వాడుకుంటున్నది. కానీ ఆయన అధికారం ఎక్కడ చెల్లుతుంది అని అంటే యూదియా సమేరియాలో. గలీలియా ప్రాంతము హేరోదు ఆంతిపా కింద వస్తుంది. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి, మీరు దానికి జవాబు ఇవ్వాలి. ఒక భయంకరమైన నేరస్తుడు, కర్ణాటక రాష్ట్రంకి చెందిన భయంకరమైన నేరస్తుడిని తెలంగాణ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అనుకుందాం. తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ చట్టము ఆయనకి విరోధంగా ఏమన్నా పని చేయాలా, ఆర్ కర్ణాటక చట్టంకి ఆయన అప్పచెప్పాలా? కర్ణాటక స్టేట్ కి అప్పచెప్పాలండి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో పోంతి పిలాతుకి గలీలులను చంపుటకు అధికారం లేదు, సామాన్యంగా లేదు. అందుకే ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా పోంతి పిలాతు ముందు యూదుల నాయకులు తీసుకొని వచ్చి ఆయనకు విరోధంగా నేరములు మోపినప్పుడు పోంతి పిలాతు గ్రహిస్తున్నాడు ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి అని. అరే, నాకు అధికారం లేదు ఆయనకు విరోధంగా తీర్పు ఇచ్చుటకు. హేరోదు ఆంతిపా దగ్గర పంపిద్దాం, ఆయన కూడా ఇప్పుడు యెరూషలేంలో ఉన్నాడు కదా, ఆయన దగ్గర పంపిద్దామని పొంతి పిలాతు నిర్ణయించుకుంటున్నాడు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తానండి. ఒకసారి తీయండమ్మా. 23వ అధ్యాయం లూకాసు వార్త 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివినిపించండి. లూకాసు వార్త 23 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు, ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటను మందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పేది. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. చూడండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇది హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్. ఏదన్నా సామాన్యంగా జరిగితే అది న్యూస్ కాదండి. ఏది సామాన్యంగా జరగట్లేదో అది జరిగితే అప్పుడే న్యూస్. మనం అందరం కూడా ప్రార్థన చేయాలి, ఏ ట్రైన్ యాక్సిడెంట్ కూడా జరగకూడదని. కానీ నేను సింపుల్ ఒక ఉదాహరణ చెప్తున్నాను, మీ దగ్గర నుంచే నేను సమాధానం పొందుతాను. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి సురక్షితంగా వైజాగ్ చేరితే నెక్స్ట్ డే పేపర్లో పడుతుందామా? సురక్షితంగా ట్రైన్ చేరింది అని ఎవరన్నా పేపర్లో రాస్తారా? న్యూస్ పేపర్లో మీడియాలో చెప్తారా? చెప్పరు. కానీ యాక్సిడెంట్ అయితేనే చెప్తారు. దారిలో గోదావరి ఎక్స్ప్రెస్ కి యాక్సిడెంట్ అవుతేనే నెక్స్ట్ డే మీడియాలో కనిపిస్తుంది, న్యూస్ పేపర్లో కనిపిస్తుంది. సో ఏదన్నా సామాన్యమైన విషయం కానిది ఏది జరిగితే అదే న్యూస్. అందుకే అందరు మాట్లాడుకుంటున్నారు, అరే గలీలుని పొంతి పిలాతు చంపివేసేశాడు. అలాగే మెట్రోలో బయలుదేరే అన్ని మెట్రో ట్రైన్స్ సురక్షితంగానే ఉండాలని మనం ప్రార్థన చేయాలి. కానీ మెట్రో టవర్ ఏమైనా కింద పడిపోతే న్యూస్ అవుతుంది కదా. సీలోం గోపురం పడిపోయిందంట, 18 మంది చనిపోయారంట. హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్. దాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు పశ్చాత్తాపంతో కూడిన సందేశం, సువార్తతో కూడిన సందేశము చక్కగా బోధ చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమని అంటున్నారు? ఏ గలీలీయులు చనిపోయారో పొంతి పిలాతు చేత, వాళ్ళేనా అందరికంటే భయంకరమైన నేరస్తులు? మీరు కూడా చనిపోతారు సుమి, మారు మనసు పొందకుండా ఉంటే అని హెచ్చరిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సీలోం గోపురం పడిపోతే 18 మంది చనిపోయారు చూడండి, వాళ్ళేనా అందరికంటే భయంకరమైన పాపులు? మీరు కూడా మారు మనసు పొందకుండా ఉంటే మీరు కూడా చనిపోతారని ప్రభువారు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను కొంచెం లోతులో వెళ్తున్నాను, చరిత్ర లోతులో. ఎప్పుడు రోమా చక్రవర్తి ఈ అధిపతులకు అధికారం ఇస్తాడు వేరే ప్రాంతం వ్యక్తులను కూడా శిక్షించుటకు అని అంటే, ఆ నేరస్తులు అన్నిటికంటే భయంకరమైన నేరస్తులై ఉంటే అప్పుడు రోమా చక్రవర్తి అధికారం ఇస్తాడు. ఏ అధిపతి అన్నా, ఏ ప్రాంతంకి చెందిన అధిపతి అన్నా ఆ నేరస్తులు ఆ అధిపతి చేతిలో చిక్కుతే ఆయన శిక్షించవచ్చు. ఈ గలీలీయులు భయంకరమైన నేరస్తులు. ఎవరిని పొంతి పిలాతు చంపివేసేశాడో వాళ్ళు భయంకరమైన నేరస్తులు. అందుకే పొంతి పిలాతు
రోమా చక్రవర్తి నాకు అధికారం ఇచ్చాడండి, అందుకే చంపి వేసేస్తున్నాను, అందుకే శిక్షిస్తున్నాను అని వాళ్ళకి తీర్పు ఇచ్చాడు. మరి ఆల్ అండర్స్టాండింగ్. కానీ సామాన్యంగా జరిగే పని కాదు అది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు, ఆ గలీలీయులు మంచోళ్ళని అంటున్నారా? కాదు, వాళ్ళు కూడా భయంకరమైన నేరస్తులు. కానీ ఏమని అంటున్నారు, వాళ్ళైనా అందరికంటే భయంకరమైన నేరస్తులు, మీరు కూడా మారు మనసు పొందకుండా ఉంటే మీరు కూడా నశిస్తారు సుమి అని అంటున్నారు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఫ్లాష్ న్యూస్ ఏమన్నా ఉంటే దాన్ని తీసుకొని కనెక్ట్ చేసుకొని చక్కగా సందేశం బోధిస్తారు. ఇప్పుడు నేను కూడా ఆయన దాసుడిని కాబట్టి, ఆయన అడుగుజాలలో నడుచుకోవాలి కాబట్టి, ఇప్పుడు అందరు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్నాను నేను మెయిన్ సందేశంకి. ఇప్పుడు వరకు అపిటైజరే, ఓకే, ఇప్పుడు వరకు మనం సూప్ తిన్నాం, ఇప్పుడు ఆహారంకి మనం వద్దాం. ఓకే, సో ఇప్పుడు అందరు మాట్లాడుకుంటే ఒక సబ్జెక్ట్ ఉందండి. భారతదేశంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. న్యూస్ పేపర్లో దాని గురించే, సోషల్ మీడియాలో దాని గురించే. దేని గురించి చెప్పండి? ఎలక్షన్స్ అండ్ రిజల్ట్స్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ అమ్మా, ఎలక్షన్స్ అండ్ రిజల్ట్స్. సో ఎలక్షన్స్ ని తీసుకొని ఈ దినము నేను ఒక సందేశం మీ ముందు తీసుకొని వస్తున్నాను. విజయ్ బ్రదరు మనకి స్లైడ్స్ చూపిస్తారు. ఆ స్లైడ్స్ చూపించే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇంగ్లీష్ లో కొన్ని అక్రోనిమ్స్ ఉంటాయి, అంటే అబ్రివేషన్స్ అని కూడా అంటారు. WHO అంటే ఫుల్ ఫామ్ చెప్పండి ఎవరన్నా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ అమ్మా, రైట్ ఆన్సర్. అలాగే UNO అంటే ఫుల్ ఫామ్ చెప్పండి. UNO రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపింపబడింది ఈ సంస్థ, ఇంకొకసారి యుద్ధాలు జరగకూడదు అని. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, రైట్ ఆన్సర్. సో అలాగే ఈ దినము ఎలెక్ట్, ELECT దాన్ని మనం అక్రోనిమ్ గా తీసుకొని ఈ సందేశం మనము విందాం. ఈ కంటే ఏంటి అని ఎలక్షన్స్ తో కూడిన మాటలే నేను వాడతాను. ఎల్ అంటే ఏంటి, మరి ఈ అంటే ఏంటి, సి అంటే ఏంటి, టీ అంటే ఏంటి, మనం ఒక దినం ఈసారి మనము ధ్యానిద్దాం. సో మొదటిగా ఈ ఫస్ట్ ఈ విజయ్ బ్రదర్ మనకు చూపిస్తారు. ఏ పార్టీ కన్నా, ఈరోజు చూడండి ఫస్ట్ హెడ్డింగ్ కూడా చూపిస్తున్నాను, ఎలక్షన్ స్పెషల్ అని. ఏ పార్టీ కన్నా ఎలక్షన్స్ టైంలో ఏముంటదంటే మేనిఫెస్టో అనేది ఉంటది. మేనిఫెస్టో వాళ్ళు ఎలక్షన్స్ ఓటింగ్ టైం వచ్చే ముందే వాళ్ళు ప్రజల ముందు వెళ్ళి, మీరు మాకు ఓటేస్తే మేము ఏం మీకు చేయబోతున్నాము ఆర్ ఏం చేస్తాము అని మేనిఫెస్టో చూపిస్తారు. మేనిఫెస్టో చూపిస్తారు. యూజువల్ గా ఏ పార్టీ అన్నా సామాన్యంగా, మీకు వాడక భాషలో చెప్తున్నాను, రోటీ కప్డా ఓర్ మకాన్ అని అంటారు. మీకు ఆహారం విషయంలో, ఇల్లుండే విషయంలో, బట్టలు వేసుకునే విషయంలో ఏ లోటుపాటు కూడా ఉండదు అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. మాకు ఓటేయండి. బీహార్లో కొన్ని నెలల క్రితం ఎలక్షన్ అయినప్పుడు వాళ్ళు రోటీ కప్డా ఓర్ మకాన్ ఓర్ వైఫై బి అని కూడా అన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ కాలంలో రోటీ కప్డా ఓర్ మకాన్ తో పాటు వైఫై కూడా అవసరం, లేకపోతే పనులు జరగవు. ఈ దినం మనం జూమ్ మీటింగ్ పెట్టుకున్నామంటే వైఫై ఉంది కాబట్టి, అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఒక మేనిఫెస్టోతో స్టార్ట్ చేశారు. ఇంకొకటి ఏంటి, మేనిఫెస్టో ఎలాగుండాలి, ప్రజలకి అర్థమయ్యేటట్లు ఉండాలి. రోటీ కప్డా ఓర్ మకాన్ అంటే అందరికి అర్థమైపోతుంది, అవునా కాదా? అలాగే వైఫై బి అని అంటే వెంటనే అర్థమవుతుంది. సో మేనిఫెస్టో ఏ పొలిటికల్ పార్టీ అన్నా ఎలాగా తయారు చేస్తుంది అని అంటే ప్రజలకి సులభంగా అర్థమయ్యేటట్లు అది స్టార్ట్ చేస్తుంది. సో యేసు ఫస్ట్ నాదేంటంటే, నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా సులభంగా అర్థమయ్యే మేనిఫెస్టోతో ఆయన స్టార్ట్ చేశారు. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మరి సహోదరి సహాయం నేను తీసుకుంటాను. ఆయన పరిచర్య ప్రారంభంలో పలికిన మాటలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. నేను చివరిలో నేను వాడిన సబ్ హెడ్డింగ్స్ అన్ని కూడా అడుగుతానమ్మా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు నాకు చెప్పగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ఎలాగ ప్రారంభం చేస్తున్నారు? బాప్తిజం ఇచ్చే యోహాన్ పరిచర్య చేసే వరకు
ఆయన అందరి ముందు బహిరంగంగా నించొని బోధ చేయడం స్టార్ట్ చేయలేదు. కానీ బాప్తిజం ఇచ్చే యోహాన్ ఎప్పుడు చెరలో వేయబడాడో అప్పటి నుంచి ఆయన పరిచర్య ప్రారంభం చేస్తున్నారు. ఏం మాటలతో ప్రారంభం చేశారు అది మనం చూద్దాం. అమ్మా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి అమ్మా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం అప్పటి నుండి అంటే అప్పటి వరకు ఆయన పరిచర్య ప్రారంభం చేయలేదు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. మెయిన్ ఏంటి? మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా నేను ఫోకస్ చేశాను చూడండి. బ్రదర్ విజయ్ గారు కర్సర్ పెట్టి చూపిస్తారు. జీసస్ సెడ్ రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ అట్ హ్యాండ్. అందుబాటులో ఉంది. మా యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లలో ఒక పేరు ఏంటంటే కడబడి ఆదాం. మొదటి ఆదాంకి కడబడి ఆదాంకి ఉన్న పోలికలు ఏంటి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారికి ఆ పేరు ఇవ్వబడింది? మొదటి ఆదాము జన్మంలో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి జన్మంలో మనిషి పాత్ర అనేది లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆదాం సృష్టింపబడాడు, జీవ ప్రాణి అయ్యాడు అంటే అది దేవుని కార్యం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చారు అని అంటే అది దేవుని కార్యం. ఏ కన్యక అన్నా గర్భవతి అయి ఏ శిశువుకి అప్పటి వరకు జన్మం ఇయ్యలేదు, ఇంకా దాని తర్వాత ఎవరి జన్మం కూడా ఇయ్యలేదు. అద్భుతమైన జన్మం యేసుక్రీస్తు ప్రభువారిది. ఆదాం జన్మం ఎటువంటి అద్భుతమో యేసుక్రీస్తు ప్రభువారి జన్మం కూడా అటువంటి అద్భుతమే. అందుకే ఆదాంకి కూడా లేఖనం ఏం చెప్తుందంటే, ఆదాంకి ఇవ్వబడిన పేరేంటంటే లేఖనంలో ఆదాం కూడా దేవుని కుమారుడు అనే మాట రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దామా? అది కూడా సహోదరితో నేను చదివిస్తాను. అమ్మా, లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవండి అమ్మా. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. ఆదాం కూడా ఇవ్వబడిన ఒక పేరేంటంటే దేవుని కుమారుడు. కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో యేసుక్రీస్తు ప్రభువారికి లేఖనం ఇచ్చిన ఇంకొక పేరేంటి అంటే అది కూడా నేను చదివిస్తాను. అమ్మా చదవమ్మా. 1 కొరింథీ 15వ అధ్యాయము 44-45. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన ఇంకొక పేరేంటంటే కడబడి ఆదాం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయనని. కడబడి ఆదాము మొదటి ఆదాము అవిధేయుడయ్యాడు. దాని వలన ఈ లోకంలో పాపం ప్రవేశించింది. కడబడి ఆదాము ఎందుకు వచ్చాడు? దేవుని దగ్గర నుంచి దూరమైన మానవులు మరి దేవునికి సమీపంగా రావాలని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే యేసుక్రీస్తు ప్రభువారి ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది పరిచర్య వెనకాల. మొదటి ఆదాం వలన ఏమొచ్చింది ఈ లోకంలో? ఆయన అవిధేయుడు అయ్యాడు కాబట్టి పాపం వచ్చింది. పాపం వలన మరణం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంకి వచ్చారు? ఆయన విధేయత చూయిస్తూ సువార్త బోధిస్తూ మానవులని దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండుటకు కలగ చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. చివరి శిల్వ మరణం పొంది ఆయన క్రయధనం చేయబోతున్నాడు. ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు ముగించిన శిల్వ మీద ముగించిన రక్షణ కార్యం ఎవరు ఆ సువార్తను అంగీకరిస్తారో వాళ్ళకి అందరికీ కూడా దేవుని రాజ్యము లభిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటి ఆదాం వలన పాపం వలన ఏమొచ్చింది? మరణం. అంటే కడబడి ఆదాం వలన ఏమొస్తున్నది అని అంటే రక్షణ తర్వాత నిత్య జీవం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వేరే దేంతో ఆయన పరిచర్యని ప్రారంభం చేయట్లేదు. పశ్చాత్తాపం పొందండి. ఎవరు ఇరిగి నలిగిన మనసుతో ప్రభువా నేను పాపిని, నాలో ఏ మంచితనం లేదు, నేను సొంత రక్షకుడుగా అంగీకరిస్తాను అని ఎవరు వాళ్ళ జీవితంలో మారు మనసు పొందుతారో వాళ్ళకందరికీ కూడా దేవుని రాజ్యం లభిస్తుంది.
ఆ దేవుని రాజ్యములో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ దేవుని రాజ్యంతో కూడిన కొన్ని గొప్ప ధన్యతలు మనం ఇక్కడే అనుభవిస్తాం. అంటే దేవుని రాజ్యం అంటే పరలోకం మనం చేరుతాం. అదే కాకుండా కొన్ని ధన్యతలు, ఆ రాజ్యంతో కూడిన ధన్యతలు ఇక్కడే మనం అనుభవిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నేను ఒక వాక్య భాగం చదివిస్తున్నానండి, సహోదరి చదివినిపిస్తారు. నేను ఒక ప్రశ్న కూడా అడగబోతున్నాను ఆ వాక్య భాగం చదివించిన తర్వాత. అదేంటంటే ఈ వాక్యము పాస్ట్ టెన్స్ లో ఉందా లేకపోతే ఫ్యూచర్ టెన్స్ లో ఉందా, రాబోయే దినంలో ఇట్లా జరుగుతుందని ఉందా లేకపోతే ఆల్రెడీ జరిగి ఉన్నదని ఉందా, అది నేను అడిగే ప్రశ్న. సహోదరి చదివినిపిస్తారమ్మా, చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో పాటు కూర్చోని పెట్టేశాను. రాబోయే దినంలో కూర్చోబెట్టబోతున్నాడనుందా, ఆల్రెడీ కూర్చోబెట్టేశాడనుందా క్రైస్తవులని? కూర్చోబెట్టేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటి? ఒక క్రైస్తవుడు ఈ లోకంలో భౌతికంగా జీవించే సమయంలోనే ఆయన పరలోకంని కూడా రుచి చూస్తుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎప్పుడు ఆయన మారు మనసు పొందుతాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయం లోపల దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంచకరుడు. ఆయన ఒట్టి చేతులతో రాడు. పరలోక ఆనందంని, పరలోక సమాధానంని తీసుకొని వస్తాడు మన హృదయం లోపల. మనం ఈ లోకంలో భౌతికంగా జీవిస్తూ పరలోకంని ఆల్రెడీ రుచి చూస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే లేఖనం ఇంకొక చోటలో ఏం చెప్తుంది? దేవుని రాజ్యం అంటే అవును పరలోకం మనం వెళ్తాం, అక్కడ ఉన్న గొప్ప దీవెనలను మనం పొందుతాం. కానీ రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చదువుదాం. ఒకసారి చదవండి అమ్మా. దేవుని రాజ్యం అంటే ఏంటి? 14వ అధ్యాయం 17వ వచనం, రోమిలికి రాసిన పత్రిక. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుని రాజ్యం తినటం తాగటం కాదండి, అది నీతియు పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. లేఖనంలో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన మాట. ఇంకా లేఖనంలో రాయబడిన ప్రతి మాట వెనకాల ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందము నీతి అని లేదు. మొదట్లో ఏమని రాయబడి ఉన్నది? దేవుని రాజ్యం నీతి, దాని తర్వాత పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం. నీతి అంటే ఏంటి? ఇంగ్లీష్ లో రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే ఏంటి? రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ రైట్ రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుంది? వెన్ వి రిపెంట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇరిగి నలిగిన మనసుతో నేను పాపిని, నన్ను రక్షించు ప్రభువా, నువ్వు చిందించిన రక్తం చేత, శిలువ మీద చిందించిన రక్తం చేత నా పాపములను కడిగి వేసేయి, నా హృదయంలో నువ్వు ప్రభు అయి ఉండి నన్ను పరిపాలించు అని మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో మన హృదయాలు ఆయన చిందించిన రక్తం చేత కడగబడతాయి. మన హృదయాలు ఆయన ఆలయం అయిపోతాయి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన హృదయం లోపల ప్రవేశిస్తాడు. ఒట్టి చేతులతో రాడమ్మా, పరలోక ఆనందంని పరలోక సమాధానంని తీసుకొని వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే జాగ్రత్త వినండి. పౌలు భక్తుడు ఎలాగ ప్రారంభం చేస్తున్నాడు ఆ మాట? 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యం తినటం తాగటం కాదు. అంటే ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇజ్రాయేలీలకి పాత నిబంధనలో దేవుడు కానాన్ దేశం ఇచ్చాడు. అది ఈ లోకంలో చిన్న పరలోకమే, సారంతో కూడిన భూమి. అది సారంతో కూడిన భూమి. ఇంకా దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చి నేను ఈ చిన్న పరలోకం మీకు ఇచ్చాను కదా, మరి నా ఆజ్ఞలని పాటించండి, నాకు విధేయత చూపించండి అని దేవుడు కోరుకున్నారు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు షరతులో ఉన్న గంభీరత కొంచెం ఎక్కువగా ఉన్నాయి. పాత నిబంధనలో కన్నికి కన్ను పన్నుకి పన్ను అని ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే మీరు శత్రువులను ప్రేమించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా పాత నిబంధనలో వ్యభిచారం పాపం. కానీ నేనేం చెప్తున్నానంటే ఒక స్త్రీ వైపు, ఒక కన్యక వైపు మీరు చెడు దృష్టితో చూస్తే మీరు
వ్యభిచరించినట్టే. పాత నిబంధనలో హత్య అంటే పాపం, కానీ మీ హృదయంలో కోపం తెచ్చుకుంటే మీరు హత్య చేసినట్టే అని అంటారు ప్రభువారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో పాత నిబంధనలో దేవుడు చిన్న పరలోకం ఇచ్చాడు వాళ్ళకి, కానాన్ దేశం, సారంతో కూడిన భూమి. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడొచ్చు. మన భారతదేశంలో ద్రాక్ష పండు సైజ్ ఇంతే ఉంటది, అవునా? అక్కడ ద్రాక్ష పండు సైజ్ ఇంత పెద్దగా ఉంటది. భారతదేశంలో దానిమ్మ పండు సైజ్ ఇంత ఉంటది, కానీ అక్కడ దానిమ్మ పండు సైజ్ ఇలాగ ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటది. సారంతో కూడిన భూమి. కానీ ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభువారు మన ముందు పెట్టే షరతులు ఇంకా కొంచెం ఎక్కువ గంభీరంగా ఉన్నాయి. అక్కడ పాత నిబంధనలో ఆత్మిక స్థాయి ఇంతుంటే కొత్త నిబంధనలో ఆత్మిక స్థాయి ఈ లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడ కన్నికి కన్ను, పనికి పన్ను, ఇక్కడ శత్రువులను మీరు ప్రేమించాలి అని అంటున్నాడు దేవుడు. అక్కడ వ్యభిచరిస్తే పాపం, ఇక్కడ చెడు దృష్టితో ఎవరినన్నా చూస్తే, కన్యకగా చూస్తే నువ్వు వ్యభిచరించినట్టే అని అంటున్నాడు దేవుడు. అక్కడ హత్య పాపం, ఇక్కడ కోపం తెచ్చుకుంటేనే మీరు హత్య చేసినట్టు అని దేవుడు అంటున్నాడు. షరతులు పెరిగినాయండి. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? బోడుప్పల్లో, అక్కడ మీ చుట్టూ కానాన్ దేశం ఏమైనా కనిపిస్తుందా? హైదరాబాద్ ఉర్దూలో ఏముంటది అని అంటే, ఏక్ హాత్ సే దో దూసరా హాత్ సే లేలో అని ఉంటది. మీరు ఇది ఇవ్వండి, ఇది పుచ్చుకోండి అని ఉంటది. ఇజ్రాయేలీలకి దేవుడు చక్కగా కానాన్ దేశం ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక్కడ క్రైస్తవుల ఆజ్ఞలను మనం చూస్తే ఇజ్రాయేలీల ఆజ్ఞలతో పోలిస్తే ఇంకా గంభీరంగా ఉన్నాయి, హయ్యర్ లెవెల్లో ఉన్నాయి. కానీ మన చుట్టే మన కానాన్ దేశం కనిపిస్తుందా? పాలు తేను ప్రవహించే దేశం కనిపిస్తుందా? పరలోకం ఏమైనా చిన్నది మన చుట్టూ కనిపిస్తుందా? మరి దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? అన్యాయం చేయడు. పరలోకంని మన హృదయం లోపల పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడు మన హృదయం లోపల. పశ్చాత్తాపం పొందితే దేవుని రాజ్యం సమీపంగా ఉందంటే ఆ దేవుని రాజ్యంతో కూడిన రుచిని మన హృదయం లోపల తీసుకుని వచ్చి మనం అనుభవించేటట్లు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎలాగ స్టార్ట్ చేశాడండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యని? ఏ మేనిఫెస్టోతో? సింపుల్, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ అట్ హ్యాండ్. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఈ మీరు చేసే పని, ఆ పశ్చాత్తాపం పొందుట, అది మీ హృదయం ఎంత దగ్గరలో ఉందో, మీ నోరు ఎంత దగ్గరలో ఉందో అంత సమీపంగా ఉంది. హృదయంలో విశ్వసిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపంల కొరకు చనిపోయాడని నోరుతో ఒప్పుకుంటే మీరు రక్షణ పొందుదురు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఫస్ట్ ఇస్ ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. ఓకే, నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. ఎల్ స్టాండ్స్ ఫర్ లాయల్టీ. లాయల్టీ మరి పాలిటిక్స్ లాంగ్వేజే నేను వాడుతున్నాను, ఎలక్షన్ లాంగ్వేజే నేను వాడుతున్నాను. మన భారతదేశంలో పార్టీలు మార్చే అలవాట్లు ఉన్నాయండి పొలిటీషియన్స్ ది? ఎస్ ఆర్ నో చెప్పండి. అవకాశవాదులు కదా మనవాళ్ళు, అవునా కదా? అవును. పార్టీని మారుస్తుంటారా అవకాశంని చూస్తూ? ఎస్ ఆర్ నో? అవును, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ క్రైస్తవ జీవితంలో యేసు పార్టీని ఎన్నుకున్న తర్వాత, సాతాన్ పార్టీ నుంచి బయటికి వచ్చేసి యేసు పార్టీని ఎన్నుకున్న తర్వాత తిరిగి సాతాన్ పార్టీకి వెళ్ళుటకు వీల్లేదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లేఖనం ఏం చెప్తుంది? పాపం జీవితం నిడిచిపెట్టి, చీకటి లోకం నిడిచిపెట్టి మీరు వెలుగుతో కూడిన లోకంకి వచ్చిన తర్వాత, మీ పాపంలో కడగబడిన తర్వాత మరీ మీరు తిరిగి పాపం చేస్తే ఒక కుక్క దాని వాంతి దగ్గర వెళ్ళినట్లు అని ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇక్కడ పార్టీ మార్చే ఇది లేదు, అవకాశం లేదు. ఇజ్రాయేలీల సంగతి కూడా మనం చూస్తే లేఖనం అంతా కూడా మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నదనే మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో చదువుకోవచ్చు. మరి చెప్తున్నాను, నేను అన్ని వాక్య భాగంలో సహోదరి చేత చదివించట్లేదు టు సేవ్ ఆన్ టైం. సమయము మనకి ఇది అవ్వకూడదని, ఇంకా మనం సమయం లోపల అన్ని కూడా ముగించాలని నేను అన్ని వాక్య భాగంలో చదివించట్లేదు, కానీ జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? లేఖనం అంతా కూడా ఎందుకు రాయబడి ఉంది? బుద్ధి కలుగుటకై. ఇజ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా అనేక సార్లు తిరుగుబాటు చేశారు. అన్ని కూడా దేవుడు క్షమిస్తూ వచ్చాడు.
కానీ ఒక్క తిరుగుబాటుని మాత్రం ఆయన క్షమించలేదు. కానాన్ దేశం వెళ్ళి మీరు స్వాధీనపరచుకోండి అని అంటే, లేదు అక్కడ అజాన్ బావులు ఉన్నారు, మేము వాళ్ళతో యుద్ధం చేయలేం, తిరిగి మేము ఐగుప్తుకే వెళ్తామన్నారు. ఆ పాపంని మాత్రం దేవుడు క్షమించలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? తిరిగి మేము ఐగుప్తుకే వెళ్ళిపోతాం, మరి ఆ సాతానుడికే దాసులమై ఉంటాం, పార్టీ మరి మార్చేస్తాం అని అంటే ఆ పాపంకైతే క్షమాపణ అనేది లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకే హీబ్రీలకి రాసిన పత్రిక కూడా మనం చదివితే, ఎందుకు హీబ్రీలకి రాసిన పత్రిక రాయబడిందండి? ఎందుకు దానికి పేరు హీబ్రీలకి రాసిన పత్రిక అని ఉంది? ఎందుకు కొరింథీయులకి రాసిన పత్రిక అని పేరు దానికి ఇవ్వబడలేదు? ఎందుకు కొలోసీలకి రాసిన పత్రిక అనే పేరు ఎందుకు దానికి ఇవ్వబడలేదు? కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు ఒక 30-35 సంవత్సరాలు నమ్మకం ఉన్నారు. దాని తర్వాత నేరో చక్రవర్తి, రోమా చక్రవర్తి నేరో క్రైస్తవులని హింసించే సమయంలో వాళ్ళు గమనించింది ఏంటంటే, క్రైస్తవులు హింసలకు గురి అవుతున్నారు కానీ యూదులు హింసలకు గురి అవ్వట్లేదు. అందుకు వాళ్ళకు వచ్చిన దురాలోచన ఏంటంటే, మరి యూదా మతంకి వెళ్ళిపోదాం. అప్పుడు హీబ్రీలకి రాసిన పత్రిక రాయబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగా తప్పించుకుందరు అనే మాట పౌలు రాస్తున్నాడు వాళ్ళకి. అర్థమవుతుందా? ఇంకా మనం ఇది కూడా చదువుకుందాము. హీబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38-39 చివరి 2 వచనాలు. దాని తర్వాతనే విశ్వాసంతో కూడిన అధ్యాయం ప్రారంభమవుతుంది. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అన్ని విశ్వాస వీరుల గురించి రాయబడి ఉంటది. కానీ మొదటిగా హీబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38-39 మనం చదువుదాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనకాల తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే, విశ్వాసంకి గ్రీక్ భాషలో పిస్టిస్ అంటే జస్ట్ నమ్మి నేను రక్షణ పొందాను అనే ఆ విశ్వాసం కాదు. ఇక్కడ ఉన్న విశ్వాసం ఏంటంటే చాలా నిలకడగా ఉన్న విశ్వాసం, ఏ శ్రమలన్నా తట్టుకుండే విశ్వాసం. అందుకే లాయల్టీ అనే వర్డ్ నేను వాడుతున్నాను. లాయల్టీ అంటే ఒక వ్యక్తిని మనము నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత ఆయనతోనే ఉండుట, పరిస్థితులు ఏమున్నా సరే, పార్టీ మార్చటం కాదు. ఇంకా ఈ 1100 AD వరకు బైబిల్లో అధ్యాయాలు లేవండి. బైబిల్లో అధ్యాయాలు లేవు. 1100 ADలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక వ్యక్తి బైబిల్ని అధ్యాయాలుగా విభాగించాడు. యాక్చువల్ గా చెప్పాలి ఏంటంటే, హీబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38-39 వచనాలు, చివరి వచనాలు ఉన్నాయి చూడండి. ఆ ఆలోచనలే కంటిన్యూ అవుతున్నాయి. 11వ అధ్యాయంలో ఇంకా 12వ అధ్యాయం మొదటి 2 వచనాల వరకు పౌలు భక్తుడు ఆలోచనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు అధ్యాయాలు వచ్చిన తర్వాత క్రైస్తవులు బైబిల్ చదివేటప్పుడు ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు అరే కొత్త అంశం అండి అని అనుకుంటారు. కానీ అధ్యాయాలు లేకుండా ఉంటే ఆ కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఉంటుంది. విశ్వాస వీరుల గురించి పౌలు భక్తుడు రాస్తున్నాడు. అందరు విశ్వాస వీరుల్లో ఉన్న ఒక సామాన్యమైన విషయం ఏం తెలుసా? వాళ్ళు ప్రభుతో నడుచుకోవటం ప్రారంభం చేసిన తర్వాత ఒక్కరు కూడా వెనకాల మరి అడుగు వేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లాయల్టీ పార్టీలు మార్చడం కాదు, పరిస్థితుల బట్టి. ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ లాంగ్వేజ్ నేను వాడుతున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. ఎల్ ఇస్ లాయల్టీ, అంటే నమ్మకంగా ఉండుట, పార్టీలు మార్చటం కాదు, పరిస్థితుల బట్టి. నెక్స్ట్ విల్ కమ్ టు అనదర్ ఈ. అమ్మా, ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. మా కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటమ్మా? వెరీ గుడ్. బీజేపీ సింబల్ ఏంటి? వెరీ గుడ్, లోటస్. సో క్రైస్తవత్వంకి ఉన్న ఏమైనా సింబల్ ఉందా? Easy to understand symbol. Let's go to the next slide, Brother Vijay. Very easy to understand symbol. Next slide. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా. ఈజీ టు అండర్స్టాండ్ పార్టీ సింబల్. సిల్వ తప్పితే నేను దేని బట్టి అతిశయించను అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అమ్మా చదువమ్మ గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమును గాక. దట్ ఈస్ అవర్ పార్టీ సింబల్. సిల్వ తప్పితే నేను దేని బట్టి అతిశయించను. ఎందుకు గలితీయులకు రాసిన పత్రిక రాయబడింది? పౌలు భక్తుడు బర్నబా వాళ్ళ మొదటి ఆత్మిక దండయాత్రలో 4 సంఘాలను స్థాపిస్తున్నారు. లిస్ట్రాలో, డర్బీలో, ఇకోనియంలో, అంతియోకులో. అందుకే గలితీయులకు రాసిన పత్రిక ఎలాగ ప్రారంభమవుతుందంటే గలితియా ప్రాంతంలో ఉన్న సంఘములు అని ఉంటది, కానీ సంఘము అని ఉండదు, ప్లూరల్ ఉంటది. అది కూడా చదవమ్మా. గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. సంఘము అని ఉందా లేకపోతే సంఘములు అని ఉందా? ఎందుకంటే 4 సంఘాలు అక్కడ స్థాపింపబడినాయి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడును నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా నున్న సహోదరులందరూను గలితీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయునది. సంఘములకు అంటే ఒక సంఘం కాదు, 4. వీళ్ళు స్థాపించి వచ్చేసారు, కానీ అక్కడ అబద్ధ ప్రవక్తలు దూరి, అబద్ధ బోధకులు, ఉపదేశకులు దూరి వాళ్ళు ఏం చెప్పడం స్టార్ట్ చేశారంటే మీరు యేసుని నమ్మండి, రక్షణ పొందుతారు, పరలోకం వెళ్తారు, కానీ సున్నతి కూడా పొందాలి అనే తప్పు బోధ తీసుకొని వచ్చారు. అందుకు గలితీయులకు రాసిన పత్రిక రాయబడింది. అరే, ఇంకా యూదా మతంతో కూడిన ఆచారాలను మనం పాటించే అవసరం లేదు. యేసు ఆయన శిలువ మీద అన్ని కార్యములు ఏం అవసరం అన్ని కూడా ముగించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. శిలువనే మనకు మార్గం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన శిలువ మీద ముగించిన రక్షణ ప్రణాళికను మనం అంగీకరిస్తే చాలు. మరి మీరు సున్నతి పొందే అవసరం లేదు, యూదా మతంకి చెందిన ఆచారాలను పాటించే అవసరం లేదు అని పౌలు భక్తుడు రాస్తాడు. అందుకే గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు నేను చదివించట్లేదు, కానీ దాని సారాంశం మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆత్మతో ప్రారంభం చేసి ఇప్పుడు మరి శరీరం వైపు మీరు ఎందుకు వెళ్తున్నారు అని అంటున్నాడు. అంటే శరీరం అంటే మరి సున్నతి మీరు పొందాలని ఎందుకు అంటున్నారు? మీరు సున్నతి పొందితే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో వచ్చాడా? లేకపోతే మీరు యేసుని విశ్వసిస్తే ఆయన శిల్వ కార్యంని మీరు అంగీకరిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో వచ్చాడా అని అడుగుతున్నాడు పౌలు భక్తుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మన పార్టీ సింబల్ సిల్వ తప్పితే నేను దేని బట్టి అతిశయించాను? నేను నీతిమంతుడిగా ఎంచబడాలి దేవుని దృష్టిలో అంటే యేసు సిల్వ మీద ముగించిన రక్షణ ప్రణాళికని నేను అంగీకరించాలి, వేరే ఏ మార్గము లేదు అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అవర్ పార్టీ సింబల్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, సిల్వ. నెక్స్ట్ మా ఆల్ఫాబెట్ ఏంటంటే సి. అమ్మా, నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. మన పార్టీని మనం చాలా ప్రేమిస్తే, ఆ పార్టీలో ఉన్న సిద్ధాంతాలన్నిటిని కూడా మనం ప్రేమిస్తే, మన పార్టీ గురించి మనం ప్రచారం చేస్తామా చేయమా? చెప్పండి. చేస్తాం. సో సి స్టాండ్స్ ఫర్ క్యాన్వసింగ్. ఏ పార్టీ వాడన్నా ఎలక్షన్ ముందు క్యాన్వసింగ్ చేయడా అండి అడుగుతున్నా నేను. లెట్స్ గో టు దట్ స్లైడ్ బ్రదర్ విజయ్. నెక్స్ట్ స్లైడ్. సి స్టాండ్స్ ఫర్ క్యాన్వసింగ్. ఇక్కడ చూడండి, ఈచ్ వన్ రీచ్ వన్. ఆ పార్టీ వలన మేలు పొంది ఉన్నామంటే ఆ పార్టీ గురించి మనం వేరేళ్ళకి చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మా చక్కని బిర్యానీ ప్యారడైస్ లో మీరు తింటే మీ స్నేహితులకి మంచి బిర్యానీ అక్కడ దొరుకుతుందని మీరు చెప్పరా? అలాగే ఒక డాక్టర్ చేత మీరు స్వస్థపరచబడి ఉంటే, ఆయన వైద్యం చేశాడు, మీకు దానివల్ల స్వస్థత కలిగింది అని అంటే, ఇంకొక రోగిని మీరు చూసినప్పుడు ఆ డాక్టర్ గురించి ప్రచారం చేయరా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అలాగే ఈచ్ వన్ రీచ్ వన్, మినిమం రీచ్ వన్. మీ గొప్ప పార్టీ లీడర్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన గొప్ప కార్యములేంటో మీ జీవితంలో, ఆయన చేసిన కార్యముల వల్ల మీరు ఏమేమి మేలు పొందారో మీ దగ్గరే దాచిపెట్టుకుంటారా, వేరేళ్ళతో పంచుకుంటారా అడుగుతున్నా. పంచుకోవాలి. అందుకే 1 కొరింథీ 9వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటాడు? ఆ వాక్య భాగం నేను చదివిస్తాను. నేను యూదుల మధ్యన ఉన్నప్పుడు యూదుడై ఉంటిని, గ్రీక్ ప్రజల మధ్యన ఉన్నప్పుడు గ్రీక్ ప్రజడై ఉంటిని, బలహీనతల మధ్యన బలహీనతుడై ఉంటిని. ఏ విధం చేతనైనను
వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించాలని అందరి కొరకు అన్ని మనుషులుగా నేను మారి ఉన్నాను అని అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదవమా, 1 కొరింథీ 9వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. Hallelujah, praise the Lord. I have become all things to all men in order I can save some అని అంటాడు. చూడండి, ఆయన క్యాన్వసింగ్ పట్ల ఆయనలో ఉన్న పట్టుదల చూడండి. నేను మేలు పొందాను యేసు క్రీస్తు ప్రభువారి చేత, వేరేవాళ్ళు మేలు పొందకూడదా? మా జాగ్రత్త వినండి, మనము ప్రచారం చేస్తాము, సువార్త ప్రకటిస్తాము అని అంటే క్రైస్తవ జనసంఖ్యను పెంచుకోవడానికి కాదు, మెజారిటీ అయిపోవాలి ఈ దేశంలో అని కాదు. మెయిన్ కారణం ఏంటంటే మనము యేసు చేత ఏ మేలు పొందామో వేరేవాళ్ళు కూడా పొందాలని ఆ ప్రేమతో మనం పంచుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? జనసంఖ్యను పెంచుకోదానిక, క్రైస్తవ జనసంఖ్యను పెంచుకోదానిక మనం సువార్త బోధించేది? మెజారిటీ అయిపోయి దేశంలో కొన్ని మేలు పొందాలనా? కాదు. యేసు చేత నేను పొందిన మేలు, నేను పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ సమాధానం రుచి చూస్తున్నాను. చిన్న పరలోకంనే నేను ఈ లోకంలో రుచి చూస్తున్నాను. వేరేళ్ళు కూడా రుచి చూడాలి. అది మన కోరిక అయి ఉండాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏ పార్టీ చేతన్నా ఒక వ్యక్తి మేలు పొందితే ఆ పార్టీ గురించి చెప్పుట స్వాభావికం. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత ఫైనల్ ఆల్ఫాబెట్ కి మనం వద్దాము. యేసు మీద ఆధారపడి మన క్రైస్తవ జీవితం మనం జీవిస్తుంటే మనకు విజయం కలుగుతుందా? యేసు శక్తి మీద ఆధారపడి మన క్రైస్తవ జీవితం జీవిస్తుంటే మనకి విజయం కలుగుతుందా లేదా? కలుగుతుంది. మన విరోధి సాతానుడు, ఎలక్షన్ భాష నేను వాడుతున్నాను, ఆయనకి డిపాజిట్ కూడా చెందదు. ఎలక్షన్స్ లో ఓడిపోతే మినిమం ఓట్స్ కూడా పడకుండా ఉంటే ఏ డిపాజిట్ ఇచ్చారో ఈసీ దగ్గర, ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర, ఆ డిపాజిట్ కూడా తిరిగి రాదు. సో దేవుని మీద మనం ఆధారం పడి ముందుకు సాగితే, దేవుని శక్తి మీద ఆధారపడి ముందుకు సాగుతుంటే ఏమవుతుందంటే సాతానుడు తల చితకొట్టబడుతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎలక్షన్స్ లో మామూలుగా గెలవం, మెజారిటీతో గెలుస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. It will be a thumping victory. Hallelujah, praise the Lord. It will be a landslide victory. Hallelujah, praise the Lord. Are you all with me? దాంతో కూడిన 2 వాక్య భాగంలో చదివించేసి నేను ముగించేస్తాను. అమ్మా తీయండి అమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, అలాగే రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయము మామూలు విజయం కాదు. ఎటువంటి విజయం అంట? ఓవర్వెల్మింగ్ విక్టరీ ఇస్ అవర్స్. ఓవర్వెల్మింగ్ విక్టరీ ఇస్ అవర్స్. బ్రదర్, కమ్ డౌన్ టు వర్స్ 37 బ్రదర్. ఇంగ్లీష్ లో కూడా మనం ఒకసారి చూద్దాం. కమ్ డౌన్ టు వర్స్ 37. Now in all things we are more than conquerors. జస్ట్ విజయం పొందటం కాదు, గొప్ప విజయం మనం పొందుతాం. అలాగే ఇది కూడా చదువుకుందామమ్మా. రోమిలికి రాసిన పత్రిక 16:20. బ్రదర్, జస్ట్ ఆ స్లైడ్ కూడా మనం వెళ్దాం. సహోదరి చదువుతుంటే మీరు కల్చర్ పెట్టి చూపించండి. సాతానుడు తలని మనం చితకొట్టగలుగుతాం యేసు శక్తి మీద ఆధారం పడి అనేది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైండును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. టీ స్టాండ్స్ ఫర్ ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే విక్టరీ. ట్రయంఫ్ అంటే ఇంగ్లీష్ లో విక్టరీ, విజయం. మామూలు విజయమా లేకపోతే ల్యాండ్ స్లైడ్ విక్టరీయా? ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఆయన శక్తి మీద ఆధారపడింది. మన శక్తితో సాతాన్ని మనం ఓడగొట్టలేం. మన శక్తి చాలదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్. మీకు అందరికి గుర్తుంది అనుకుంటా, ఎలెక్ట్ అనే అక్రోనిమ్ ని మనం తీసుకున్నాము, దాన్ని మనం ఎక్స్పాండ్ చేశాము. వాట్ డస్ ఈ స్టాండ్ ఫార్? మీరే చెప్పాలి నాకు.
ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. వాట్ డస్ ఎల్ స్టాండ్ ఫార్? లాయల్టీ. పార్టీ మార్చటం లేదు, పార్టీ మార్చటము దేవుడు అనుమతించాడు. అగైన్ ఈ స్టాండ్స్ ఫార్ ఈజీ టు అండర్స్టాండ్, పార్టీ సింబల్. దెన్ సి స్టాండ్స్ ఫార్ క్యాన్వసింగ్ అండ్ టీ స్టాండ్స్ ఫార్ ట్రయంఫ్ అంటే మామూలు విజయం కాదు, గొప్ప విజయం మనము పొందుతాం. సో విత్ దిస్ వర్డ్స్ ఐ విల్ క్లోజ్. నేను మరి ఫ్లోర్ మీకు అప్పచెప్తాను, పాస్టర్ రితీష్ గారికి అప్పచెప్తాను. నేను ముగింపు ప్రార్థన చేసి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, విశ్రాంతి కూడా తీసుకొని ఉండొచ్చు, కానీ మేము ఉదయకాలం నా దేవుని మేము ఆరాధించాలి, ప్రార్థనలో సమయం గడపాలి, తోడు క్రైస్తవులతో మేము సహవాసంలో సమయం గడపాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు అందరినీ తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు, మా విశ్వాస నేతం విప్పి బయలుపరిచి ఏమేమి విశ్వాస నేతం విప్పి మీరు ఏమేమి పాఠములు మీరు మాకు బయలుపరిచారో తండ్రి, అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.